దేవునికి స్తోత్రములు, అందరికి వందనములు. ఓకే అండి, దేవునికి స్తోత్రములు. కూడి వచ్చినటువంటి నా ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. అదే విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యునైటెడ్ బైబుల్ అకాడమీ వ్యవస్థాపకులు మా ఆత్మీయ తండ్రి గారు దైవజనులు డాక్టర్ ఎన్ రంగారావు గారికి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మరొకసారి అందరికి వందనాలు. ప్రార్థన చేసుకొని ఈ రోజు క్లాస్ ను ప్రారంభించుకున్నాం. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, అత్యున్నతమైన సింహాసనం రాసిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ మహిమ గల పరిశుద్ధ గణనామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవ, గడిచిన కాలం నుంచి నా తండ్రి చిన్న మట్టుకు మీ కృపాసనం భద్రపరిచి కాచి కాపడం కనుక మీకే స్తోత్రాలు. ముఖ్యంగా నా దేవ, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి యునైటెడ్ బైబుల్ అకాడమీ జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి మళ్ళొకసారి మీ కృపాసనం కూడుకున్న భాగ్యం మా అందరికి అనుగ్రహించారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి తండ్రి కొన్ని వాక్యాలు మీ పరిశీలన చేస్తుండగా పరిశీలిస్తున్న మీ ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసిన కృప చూపించిన మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న మీకు స్తోత్రాలు. తను చెప్పిన నాకు మీ ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించండి. నోటికి దూరంగా ఉండండి. వింటున్నటువంటి సహోదరులకు మీ ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించి తన సర్వసత్తాన్ని గ్రహించే కృప అందరికి అనుగ్రహించమని, ఆ నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించమని ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రార్థన మీ కుమారుడు మా ప్రభును రక్షకులైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాను పరలోకమున్న తన తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. అందరాత్మ కన్నతమైన దేవాతి దేవునికి యేసుక్రీస్తు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం. సహోదరుల, ఈ రోజు మనము బైబిల్ తరగతులు నేర్చుకోవడానికి వచ్చినాం కాబట్టి ఈ రోజు ఒక చక్కటి అంశం ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అయితే పిల్లలు, ఈ రోజు మనము నేర్చుకునేటటువంటి అంశము ఏమిటి అని అంటే పిల్లరా, యేసుక్రీస్తు వారు ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుపోయినటువంటి చెర ఏది అనేటటువంటి ఈ క్లాస్ లో మనకు 3 భాగాలు ఉంటాయి పిల్లరా. ఇందులో మనం ముఖ్యంగా ఈ క్లాసు నేర్చుకుంటే మనకు చాలా స్పష్టంగా అర్థమైంది అసలు చెర అంటే ఏంటి అనేది. ఎందుకు ఈ అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే, ఈ లోకంలో మనం పరిశీలన చేస్తే పిల్లారా, మేము క్రైస్తవం అని పిలువబడుతున్నటువంటి అనేక మంది బోధకులు ఏం ప్రకటిస్తా ఉన్నారు అని అంటే, చెర అంటే ఎక్కడ చెర అని చెప్తా ఉన్నారంటే, వీళ్ళు ఏదైతే యేసుక్రీస్తు వారు ఆరోహణమైనప్పుడు పరదేశికి వెళ్ళి పరదేశంలో వెళ్ళాడు కదండి, అక్కడ ఉన్నటువంటి ఆ చెరని తీసుకెళ్లి పరలోకానికి తీసుకెళ్ళని చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు పరదేశు అనేది చెరేనా? అసలు పరదేశు చెర అంటే ఏంటి అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. చెర అంటే నీతిమంతులు నివసించేది కాదు ప్రియులారా, అది అనీతిమంతులు నివసించేది చెర. కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే, నీతిమంతులు నివసించేటటువంటి పరదేశకు వెళ్ళడం. పరదేశ చెర ఎలా అవుతుంది అనేటువంటి విషయాలు చాలా మందికి తెలియట్లేదు. అందుకే ప్రియులారా, వాటిని గురించినటువంటి సత్యము లేఖనంలో మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నాం. ఎందుకనంటే ప్రియులారా, చెర అనగానే వీళ్ళు భూమి మీద ఉన్నటువంటి చెరను విడిచిపెట్టి నీతిమంతులు ఉన్నట్టు దాన్ని చెర అని చెప్తూ మరి ఇంకా దాన్ని 3వ ఆకాశానికి తీసుకెళ్లారండి. అది ఇప్పుడు పరలోకంలో ఉందన్నటువంటి అసత్య బోధ జరుగుతున్నట్టుగా మనకు కనపడుతుంది. నిజంగా యేసుక్రీస్తు వారు ఆరోహణమైనప్పుడు ఆయన చెరగా పట్టుకుపోయినటువంటి చెర ఏది అనేది నేటి క్రైస్తవ సమాజంలో నేటి వరకు కూడా సరైనటువంటి అవగాహన లేనట్టు మనకు కనబడుతుంది. కానీ ఒక యునైటెడ్ బైబుల్ అకాడమీ ద్వారా ఎవరైతే తరగతులు పొందారో దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని మన ఆత్మీయ తండ్రి గారు రంగారావు గారు ఎవరికైతే మరి వినిశితపరిచారో వారు మాత్రమే సర్వసత్యంలో ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. ముందుగా అసలు ఇక్కడ మనం పరిశీలించి యేసుక్రీస్తు వారు ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు అనుగ్రహించినటువంటి ఈవులు ఏంటి అనే విషయంలో మనం పరిశీలన చేసుకున్న పిల్లరా, ఈ రోజు మొదటి క్లాస్ గా మనం ఏం నేర్చుకుందామంటే, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న వివిధ చెరలు అనేటటువంటి అంశాన్ని నేర్చుకొని ఇలా ఫస్ట్ క్లాస్ కి మనం ఈ రోజు నేర్చుకుందాం. నాకు మళ్ళీ సెకండ్ థర్డ్ ఇంకా 2 క్లాసులు ఉంటాయి. ఇందులో పూర్తి వివరణ అనేది మనకు కలుగుతుంది. చూద్దాం. ఫస్ట్ మూల వచనాన్ని మనం పరిశీలిద్దాం. చూడండి, ఇక్కడ అందుచేత ఎపిసోడ్లకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగమునకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలం అన్నిటికంటే మరీ పైకి ఆరోహణమై ఉన్నాడు అనుకున్న విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. అయితే పిల్లలు, ఇక్కడ మనం పరిశీలన చేస్తే పై వచనాన్ని బట్టి యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయిన చెర ఏది అనేది మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. ఈ చెర పట్టు మనుషులకు అనుగ్రహించినటువంటి ఈవులు ఏంటి అనేది కూడా చాలా క్లారిటీగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ప్రియులారా, మనము తెలుసుకోవాల్సిన అవసరము మనకున్నది. ఎందుకంటే దానికంటే ముందుగా అసలు ఈ చెర అంటే ఏంటి, చెరను ఎలా పట్టుకుపోయాడు, ఎక్కడ ఉన్నటువంటి చెర, ఇది నిజంగా మరి
పరదేశంలో ఉన్నటువంటి చెరేనా, భూమి మీద ఉన్నటువంటి చెరేనా, అసలు చెరలో ఎవరు ఉంటారు అనేది ఇది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకున్నట్టు ప్రయత్నం చేద్దాం. అయితే దానికంటే ముందుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న వివిధ రకముల చెరల గురించి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు లోకానికి వచ్చే కాలానికి ఈ లోకంలో ఉన్న వారందరూ ఏ చెరలో బంధింపబడి ఉన్నారు అనేది కూడా తెలియనటువంటి పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. కాబట్టి వారిని చెరపట్టిన ఆ చెరను యేసుక్రీస్తు వారు ఏ రీతిగా చెరపట్టుకొని పోయాడు, ఎక్కడికి చెరపట్టుకొని పోయాడు, చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు అనుగ్రహించిన ఈవులు ఏవి అనే సత్యంను కూర్చున్నటువంటి పూర్తి వివరణ మనం ఈ క్లాసులో నేర్చుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం పరిశీలిస్తే ముందుగా బైబుల్ గ్రంథంలో రాయబడినటువంటి వివిధ చెరల గురించి మనం పరిశీలిద్దాం. ఏంటి వివిధ చెరలు అంటే ఇక్కడ సాతాను చెరపట్టిబడిన వారట. సాతాను చేత ఏం చేశారు వీళ్ళు? చెరపట్టినబడిన వారు. అంటే ఇదొక చెర. చెర అనగానే ఏంటో అనేది క్లారిటీ లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇప్పటికి కూడా. ఏంటండి ఇక్కడ చూద్దాం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24 నుంచి 26 వర్షాలు మనం పరిశీలిస్తే, సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును, అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఒరిలో నుండి తప్పించుకొని మేల్కొందరేమో అని ప్రభు యొక్క దాసుడును అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడ సాధువుగాను బోధింప నమ్మకముగాను కీడుకు సహించువాడుగాను ఉండవాలని చెప్తున్నటువంటి విషయాన్ని మనం చెప్తాం. అంటే పౌలు గారు ఇక్కడ తిమోతికి చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను, అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు ఉరిలో నుండి తప్పించుకున్నట్లు. చూడండి, ఎవరైతే సాతాను బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఉన్నారో, వాడు సాతాను ఏం చేసింటే వారిని చెరపట్టినట్టుగా మనకి ఇక్కడ కనబడుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం పిల్లల. వారి ఉరిలో నుండి తప్పించుకొని మేల్కోవాలి. అంటే సాతాను చెరపట్టబడినటువంటి వారు ఎవరైతే ఆ ఉరిలో ఉన్నారో వారు తప్పించుకోవాలి అని అంటే సత్య విషయమైనటువంటి సువార్తను ప్రకటించాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా తిమోతితో చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది పిల్లల. ఇది ఒక చెర. అదే విధంగా మనం పరిశీలిస్తే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకమగుండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. అంటే ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి వచనాలన్నీ మనం పరిశీలన చేస్తే పిల్లల రూప అలంకారంగా మరి సింబాలిక్ భాషలో రాయబడి ఉంటాయి. ఇక్కడ మనకు 10 దినములు అనగానే దేని గురించి అనుకోదు పిల్లలు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నీకు నేను జీవ కిరీటం ఇస్తున్నాను చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇక మీరు శోధింపబడినట్టు అపవాది మీలో కొందరి చెరలో, ఏంటి ఏ చెరలోనికి గుంజుతాడు వీడు అంటే పాపం అనే చెరలోనికి అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా పిల్లలు ఒకసారి చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అసలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి చెరలేంటి? యేసుక్రీస్తు వారు ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు అనుగ్రహించినటువంటి ఏవులేంటి? ఈ చెర అనేది దేని గురించి రాయబడింది అనేది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే గాని ఈ చెర గురించి మనకు అర్థం కాదు. చాలా మంది నీతి మంత్రులు నిర్దేశిస్తున్నాడు ఆ పరదేశ గురించే చెర అనేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇలా వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి పిల్లరా. అదే విధంగా ఇంకా మనం బైబిల్ గ్రంథంలో పరిశీలన చేస్తే, నానా విధములైన దురాశ వలన చెరపట్టిన వారు, ఇదొక చెర. ఇదేంటి ఈ చెర? నానా విధములైన దురాశ వలన, దురాశల్లో పడినటువంటి వారు, నానా విధములైనటువంటి దురాశల్లో పడినటువంటి వారు, ఈ దురాశ అనేది కూడా ఒక చెర అని మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. ఇక్కడ చూద్దాం చూడండి పిల్లరా, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు మనం పరిశీలిస్తే, పాప భరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనిచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇందులో దొచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరినవారు. అంటే ఏం పాప భరితులై నానా విధములైన దురాశల వలన వీళ్ళు నడిపింపబడుతూ ఉన్నారు. ఎల్లప్పుడూ నేర్చుకొనిచున్నారు, కానీ ఏం చేస్తూ ఉన్నారట? సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేరు. నేర్చుకుంటున్నారు కానీ సత్యం ఏంటి అసత్యం ఏంటి చెప్తున్నటువంటి విషయాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి ఆలోచన చేయండి పిల్లారా, అసలు ఈ చెరలు అనగానే ఏంటో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏ చెర? యేసుక్రీస్తు ఏ చెరలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. నిద్రించినటువంటి నీతి మంతులైన చెరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు అనే విషయం కూడా అర్థం కావట్లేదు నేటి వరకు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి పిల్లారా. ఇంకా మనం ప్రశ్నిస్తే, దుర్నీతి బంధకములలో చిక్కబడిన వారట. ఏ చెరలో ఉన్నారంటే వీళ్ళు?
దుర్నీతి బంధకములలో చిక్కబడిన వారి గురించి రాయబడి ఉంది. ఇక్కడ చూద్దాం చూడండి, అదే వచనం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 18 నుంచి మీరు 23 రాసుకోండి. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేద్దాను. అయితే పిల్లరా, ఇక్కడ సీమోను, గారడి సీమోను ఏం చేశాడంటే, అపోస్తులు మరి చేతులు ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మను పొందుతున్నాగా చూసి అతడు ఏం చేశాడు అని అంటే, ఆ వరాన్ని నాకు వారి యొక్క ద్రవ్యం పెట్టి ఆ వరాన్ని కొనుక్కోవడానికి గారడి సీమోను ప్రయత్నం చేశాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో పేతురు ఏమంటున్నాడు అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే, పేతురు గారడి సీమోనుతో నీవు దూర భ్రష్టత్వంలోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్లు నాకు కనబడుతున్నదని చెప్పాడు. అంటే ఎక్కడ ఉన్న ఏ చెరలో బంధింపబడి ఉన్నాడు ఇక్కడ సీమోను పేతురు అంటే ఘోర భ్రష్టత్వంలోను దుర్నీతి బంధకంలో ఉన్నట్టుగా మనకు కనబడుతున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా భ్రష్టత్వంకు దాసులట. దేనికి దాసులు? ఏ చెరలో బంధింపబడిన వారు వీళ్ళు? భ్రష్టత్వమునకు దాసులు అనేటటువంటి చెరలో బంధింపబడినారు. ఇక్కడ చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వర్షంలో, తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వతంత్రం ఇద్దామని చెప్పుదురు. ఒకడు దేని వల్ల జయించబడినో దానికే దాసుడు. అంటే తామే భ్రష్టత్వమునకు దాసులు. భ్రష్టత్వం అనే చెర, ఈ చెరలు అన్నిటికీ కారణం ఏంటి అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఈ చెరలో ఉన్నటువంటి వారందరూ దేని విషయమైనటువంటి చెరలో బంధింపబడి ఉన్నారు, దీనికి మూల కారణం ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. కాబట్టి ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5 నుంచి 7 వర్షంలో కూడా మీరు పరిశీలన చేస్తే ప్రియులారా, నేను 5వ వచనం చదువుతా ఉన్నాను. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకునుడి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరే ఎరగరా. అంటే భ్రష్టులు కాని ఎడల అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిచయం. భ్రష్టత్వంకు దాసులు, భ్రష్టత్వం అనే దాసత్యంలో లోపడిన వారు, ఇదొక చెర. ఈ చెరలు అన్నిటి గురించి మనకు చాలా క్లుప్తంగా అర్థం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే పిల్లలు ఇక్కడ మనం పరిశీలిస్తే ఇంకోటి ఏంటంటే, లోక మాలిన్యంలో చిక్కబడిన వారట. ఇదొక చెర. ఏ చెర? లోక మాలిన్యములో చిక్కబడినటువంటి వారు. ఇక్కడ చూద్దాం చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, తామే భ్రష్టత్వమునకు దాసులయ్యండి అట్టి వారికి స్వాతంత్రం ఇస్తామని చెప్పుదురు. ఒకడు దేని వల్ల జయించబడినో దానికి దాచుడగుడు కదా. వారు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యంను తప్పించుకున్న తర్వాత మరలో వాటిలో చిక్కబడి వాటి చేత జయించబడిన వాడిలా వాడి కరవడి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదయ్యేటటువంటి పరిస్థితి ఉందని చెప్తారు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు, ఇక్కడ భ్రష్టత్వమునకు దాసులయ్యేటటువంటి పరిస్థితి, భ్రష్టత్వం అనే చెరలో బంధింపబడిన వారు వీళ్ళంతా. స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు కానీ ఒకడు దేని వల్ల జయించబడతా ఉన్నారు వీళ్ళనంటే, భ్రష్టత్వం వల్ల జయించబడతా ఉన్నారు. దానికి దాసులైపోయారు, ఆ చెరలో బంధింపబడి ఉన్నారు అని మనం మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది పిల్లలు. అందుకే ఇక్కడ మనము యాకోబు గారు కూడా రాస్తున్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వర్షంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటే, ఇహలోక మాలిన్యాన్ని తప్పించుకోవాలి. ఇదొక చెర. ఇహలోక మాలిన్యం అనేది కూడా ఒక చెర. అందులో పడిపోతే ఇంకా నువ్వు అంతే అనేది కూడా మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులారా, మోసకరమైనటువంటి నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత చెరపట్టినబడిన వారు, ఇదొక చెర. ఏం చెర ఇది? ఇదేం చెర అంటే మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత చెరపట్టబడిన వారు అని చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా, అసలు ఇన్ని రకాల చెరలు ఉంటాయి, ఏ చెరలో నుంచి విడిపించాడు అనేది కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ చూద్దాం చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన 6వ పాయింట్ ఇది. మనం అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో, ఆయనను అనుసరింపక మనుషుల పారంపరమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠమును అనుసరించి మోసకరమైన నిరార్థకమైన తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు అంటారు. ఒకసారి చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటాం. ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియులారా, మోసకరమైన నిరార్థకమైన తత్వ జ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండడేమో అని జాగ్రత్తగా ఉండాలి. మోసకరమైన నిరార్థకమైనటువంటి తత్వ జ్ఞానం అని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇందులో పడిపోతా ఉన్నారు చాలా మంది. ఇదే మోసనే నిజమనుకుంటే లోకం మాలిన్యంలో పడిపోయేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకే వీళ్ళు నిరార్థకమైన తత్వ జ్ఞానం చేత చెరపట్టబడిన వారని మనకు అర్థమవుతా ఉంది.
ఇంకోటి మనం పరిశీలిస్తే ప్రియులారా, ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:20 ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండము. ఆ విషయంలో ప్రవీణం అనుకుని కొందరు అనుకుని విశ్వాసం ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు, విశ్వాస విషయంలో తప్పిపోయినటువంటి వారి గురించి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని కూడా మనము చూస్తూ ఉన్నాం. అపవిత్రమైనటువంటి మాటల చేత వీళ్ళు లోబడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి వీటన్నిటిలో నువ్వు జ్ఞానముగా ఉండు, విధేయతగా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా ఇందులోనే కొంతమంది ప్రవీణులు అనుకుంటారు. ఏదైతే అసత్యమో దాన్నే సత్యముగా ప్రకటించేటటువంటి వారు ప్రవీణులుగా ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తున్నాడు. అందులో చిక్కుకుపోయారు వీళ్ళు. అందుకే మోసకరమైన నిరార్థకమైన తత్వజ్ఞానం చేత చెరపట్టబడిన వారు అని ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని మనము చూస్తా ఉన్నాం పిల్లలు. ఇంకా మనం పరిశీలిస్తే పౌలు గారు చెప్తున్నారు కొరింథీ సంఘంతో, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11:2-4 దేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒకటే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మేము ప్రదానం చేస్తే గాని సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసును చెరుపబడి, ఇక్కడ ఏం చేసింది సర్పము, తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తులో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమో అని భయపడుచున్నాము. ఏదైనా వచ్చిన వాడు ఎవడైనా మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వాని గురించి సహించుట యుక్తమే. దేవాసక్తితో మీడలు నేను ఆసక్తి కలిగి ఉన్నాను. దేవుని ప్రేమతో మీ శక్తిలో ఎందుకు అనంటే పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని ప్రదానం చేశాను. కానీ ఏం చేసింది సర్పము, తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసును చెరపబడి మరి క్రీస్తు చెడ్డలు అంటే మనసును చెరపబడటము అంటే ఏంటంటే మరి క్రీస్తులో నుండి పాపమనే చెరలోనికి బంధింపబడి ఉండటం అనేది మనం మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంత. అపవిత్రమైన ఇక్కడ ఏమంటున్నావు, వ్యక్తి చేత అవ్వను మోసపరిచినట్టు మీ మనసును చెరుపుబడి క్రీస్తు సరళత నుండి పవిత్రం ఎట్లయినా తొలగిపోనేమని భయపడుచున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. చూడండి పిల్లరా, బైబిల్ గ్రంథంలో చాలా క్లుప్తంగా అనేకమైనటువంటి చెరల గురించి రాయబడి ఉన్నాయి. ఏ చెర గురించి మనము ఆలోచన చేస్తా ఉన్నాము అనేది మొట్టమొదటి మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. కాబట్టి పిల్లల 7వ పాయింట్గా మనం పరిశీలిస్తే అవిధేయత చెరలో బంధింపబడిన వారు, ఇదొక చెర. ఏంటండి అవిధేయత అనేటటువంటి ఇదొక చెర. ఇక్కడ చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3:19-20 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినంలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో నున్న ఆత్మ యొద్దకు అయిన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ. ఇక్కడ మనకి ఏమర్థమైంది, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టినప్పుడు ఏమైంది, పూర్వం నోవాహు దినములు అంటే ఓడ సిద్ధపరచు అవిధేయులైన వారి ఆత్మల యొద్దకు, అంటే వీళ్ళు చెప్పుతున్నా కానీ వినలేనటువంటి వారు, చెబుతున్నా కానీ గ్రహించలేనటువంటి వారు, అవిధేయత చేత వీళ్ళు చెరలో బంధింపబడినటువంటి వారు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంత. అంటే ఆత్మయుత కానీ ఆత్మరూపంగానే వెళ్ళాడు మరి క్రీస్తు వాక్యాన్ని ప్రకటించినట్టు మనకు కనబడుతుంది. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి, అవిధులైన వారి అవిధేయత చేత వారు ఎలా బంధింపబడి ఉన్నారంటే వాళ్ళు ఆ అవిధేయత చెరలో బంధింపబడి ఉన్నట్టుగా మనకు కూడా లేఖనాలు చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఎన్ని రకాలైన చెరలు ఉంటే యేసుక్రీస్తు వారు ఏ చెరను చెరగా కొనిపోయాడు అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అయితే ప్రియులారా, ఇప్పటి వరకు మనము బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఈ చెరలన్నిటి గురించి మనం పరిశీలన చేసాం కదా. వీటన్నిటికీ ముఖ్య కారణం మూలము ఏంటి అని అంటే పాపమే అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరు. ఒకసారి పరిశీలన చేయండి, అసలు సమస్య ఏంటి. మరి సమస్య ఏంటంటే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8-10 రాయబడినటువంటి దాంట్లో, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి దిగినని అర్థం ఇచ్చుచున్నది కదా. దిగిన వాడు తానే సమస్తమును నింపినట్లు ఆకాశంలో అన్నిటికంటే మరీ పైకి ఆరోహణమై వాడై ఉన్నాడు అని చెప్పినటువంటి లేఖనాన్ని మనం ఇక్కడ చూస్తాం. అయితే ప్రియులారా, పై వచనాన్ని బట్టి యేసుక్రీస్తు వారు భూమి యొక్క క్రింది భాగంలోకి దిగిపోయినప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయినా చెర ఏది అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంత. అయితే మనుషులకు అనుగ్రహించిన ఈవులేవి అనే చెరను చెరగా పట్టుకొని పోయాడు, మరి మనుషులకు అనుగ్రహించిన ఈవులేవు అనే సత్యముని తెలుసుకోలేనటువంటి
అనేక మంది ఈ రోజుల్లో మనకు కనబడుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే వాటన్నిటికంటే ముందుగా మనము మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు నేర్చుకోవలసి ఉన్నది. వాటిని ఇప్పుడు మనం కొన్ని పరిశీలన చేసుకొని ఈ రోజు కార్యక్రమంలోనికి మనం ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు ఎక్కడ ఉన్న చెరను చెరగా పట్టుకొని పోయాడు అనేది మనం మొట్టమొదటి గుర్తుంచుకోవాలి. ఇకపోతే రెండోది, యేసుక్రీస్తు భూమి మీద ఉన్న చెరను చెరగా పట్టుకొని పోయాడా, లేక యేసుక్రీస్తు పాతాళ లోకంలో ఉన్న చెరను చెరగా పట్టుకొని పోయాడా, ఇది మనం గుర్తుంచుకోలేదు. నాలుగోది, యేసుక్రీస్తు భూమి మీద చేసిన పరిచర్యను గురించి బైబిల్ గ్రంథం వివరించుచున్నదా, లేక యేసుక్రీస్తు పాతాళ లోకంలో చేసిన పరిచర్యను గురించి బైబిల్ గ్రంథం వివరించుచున్నదా. ఆరోది, బైబిల్ గ్రంథంలో క్రీస్తు గురించి వ్రాయబడిన ప్రవచనములలో ఆయన ఏ చెరలో ఉన్న వారిని విడిపించినని వ్రాయబడి ఉన్నది అనేది మనం గుర్తుంచుకోవాలి. అదే విధంగా యేసుక్రీస్తు ఎక్కడి చెరలో ఉన్న వారిని విడిపించినని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. భూమి మీద చెరలో ఉన్న వారిని విడిపించవాలని వ్రాయబడి ఉన్నదా, లేక పాతాళ లోకంలో చెరలో ఉన్న వారిని విడిపించవాలని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఏ చెరను విడిపించుతాడు ఆయన ఏంటండి, పాతాళ లోకంలో ఉన్న భూమి ఉన్నటువంటి చెరను అది ఏంటి అనేది మనకు అర్థం కావట్లేదు ఈ రోజు. ఇంకా యేసుక్రీస్తు దేని చేత దేనిలో బంధింపబడిన వారు విమోచించుటకు ఈ లోకానికి వచ్చాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. చెరలో ఎవరు ఉంటారు అంటే నీతిమంతులు ఉంటారా, లేక అనీతిమంతులు ఉంటారా? చెరలో ఉన్నవారు నెమ్మది పొందుతూ ఉంటారా, లేక వేదన పొందుతూ ఉంటారా అనేది కూడా తెలియనటువంటి అలా అయోమయ పరిస్థితిలో ఉన్నారు ప్రియులారా. ఒకడు దేనినైనాను ఎందుకు బంధిస్తాడు, ఒకడు దేని చేతనైనాను ఎందుకు బంధింపబడతాడు, ఒకడు దేనికైనాను ఎందుకు దాసుడవుతాడు. యేసుక్రీస్తు లోకంకు వచ్చిన కాలంలో ఈ లోకంలో ఉన్న ప్రజలను చెరపట్టిన చెర ఏది? యేసుక్రీస్తు చెరను చెరగా కొనుక్కోయి ఎక్కడ ఉన్న మనుషులకు ఈవులను అనుగ్రహించాడు. వీటన్నిటి గురించి మనం చాలా జాగ్రత్తగా తెలుసుకుంటే తప్ప అసలు చెర అనగా ఏమి అనేది మనకు అర్థం కాదు. యేసుక్రీస్తు వారు ఏ చెరను చెరగా కొనుక్కోయాడు అనే విషయాలు కూడా మనము తెలుసుకోలేకపోతాం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. పై ప్రశ్నలన్నిటికీ సమాధానం మనం తెలుసుకున్న నాడే ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 10 వర్షంలో రాయబడినటువంటి చెరను గురించినటువంటి సత్యాన్ని మనము గ్రహించేటటువంటి పరిస్థితి ఉంటుందని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి ప్రియులారా. ఇక్కడ చాలా మంది పరదేశే ఒక చర్యని అపోహపడుతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. పరదేశే చర్యని అపోహపడేటటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు సిలువలో మృతి పొంది పరదేశకు వెళ్ళి అక్కడ చెరపట్టబడిన ఆత్మలకు బోధ చేసి వారిని చెరపట్టిన పరదేశకు చెరగా పట్టుకుని పోయి పరలోకంలో ఉంచు. ఏంటంటే ఇదానికి ఏమన్నా మనకేమన్నా అర్థమవుతా ఉందా? యేసుక్రీస్తు పరదేశకు వెళ్ళి పరదేశంలో ఉన్నటువంటి నీతిమంతులకు వాక్యాన్ని ప్రకటించి అక్కడ ఉన్నటువంటి చెర నీతిమంతులకు మళ్ళీ వాక్యం ప్రకటించడం ఏంది? ఏం ప్రకటిస్తా ఉన్నారు వీళ్ళు? ఏమండి, శిలువలో ఎక్కడంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ అంటే యేసుక్రీస్తు శిలువలో మృతి పొంది పరదేశకు వెళ్ళి అక్కడ చెరపట్టబడిన ఆత్మలకు బోధ చేసి వారిని చెరపట్టిన ఉన్నటువంటి వారిని పరదేశం చెరగా పట్టుకొని పోయి పరలోకం ముంచడని ప్రకటిస్తున్నటువంటి బోధ ఈ లోకంలో జరుగుతూ ఉంది. అసలు చెర అంటే ఏంటి, ఎక్కడున్న చెర, ఎక్కడికి తీసుకెళ్లాడు, అసలు చెరలో ఎవరు ఉంటారు, పరదేశంలో ఎవరు ఉంటారు అనేటటువంటి విషయం లేదు, అవగాహన లేక ఇప్పటికీ కూడా బైబిల్ గ్రంథ ప్రకారంగా రాయబడినటువంటి చెర ఏంటి అనేది తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు ప్రియులు. ఇక్కడ మనం ప్రశ్న చేస్తే మన ప్రియులు అనుకుంటున్నట్లు పరదేశం అనేది చెర కాదు. ఎందుకంటే చెరలో అనీతి మంతులు ఉంటారు, కానీ పరదేశంలో ఎవరు ఉన్నారు అంటే పరదేశంలో నీతి మంతులు ఉంటారు అనేది మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు పరదేశం చెర కాదు అంటే, ఎందుకంటే చెరలో ఉన్నవారు వేదన పొందుతూ ఉంటారు, కానీ పరదేశంలో ఉన్నవారు నెమ్మది పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే ప్రియులారా, ఎలా మనం చెప్పగలము అంటే నిద్రించిన నీతి మంతులు అందరూ ఎక్కడ ఉన్నారు? హేబెలు మొదలుకొని నిద్రించినటువంటి నీతి మంతులు అందరూ యేసుక్రీస్తు మృతి పొంది మరి పరదేశకు వెళ్ళేంత వరకు ఆ నీతి మంతులు ఎక్కడ ఉన్నారు అని అంటే వాళ్ళు పరదేశంలో నెమ్మది పొందుతూ ఉన్నారు. ఇది ఎలా మనకు తెలుసు అని అంటే ఇక్కడ లూకా సువార్త 16వ అధ్యాయము మనము 25 నుంచి మనం కిందికి వచ్చిన మనం పరిచయం చేస్తే అక్కడ ధనవంతుడు, లాజరు, అబ్రహాము ముగ్గురు విషయంలో జరుగుతున్నటువంటి సంభాషణ మనకు కనబడతా ఉంటది. అబ్రహాము గారు, లాజరు, ధనవంతుడు, ఈ ముగ్గురు గురించి సంభాషణలో మనం చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా మనకు అర్థమవుతుంది. అందుకు అబ్రహాం అంటూ ఉన్నాడు, కుమారుడా, ఎవరు ధనవంతులతో అంటున్నాడు. అప్పుడు అబ్రహాము, కుమారుడా, నువ్వు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైన సుఖం అనుభవించుతుంది, అలాగనే లాజరు కష్టం అనుభవించడం జ్ఞాపకం చేసుకోము. ఎప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడో
నువ్వైతే యాతన పడుతున్నావు అని చెప్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ లూకాసు వార్త 16:25 నుంచి కిందికి చదువుకుంటే చాలా అద్భుతంగా కనబడుతుంది. అంటే పిల్లలు ఇక్కడ పరదేశంలో ఎవరు ఉన్నారు అంటే నీతి మంతులు నెమ్మది పొందుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఇక్కడ నీతి చెర అని అంటే ఏంటంటే పాపము అనే చెర బంధింపబడిన వారిని విడిపించడానికి వచ్చాడు, కానీ ఇక్కడ నీతి మంతులను విడిపించడానికి యేసుక్రీస్తు రాలేదని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ప్రియులారా ఇంకోటి మనం పరిశీలిస్తే ప్రకటన గ్రంథం 6:9-11 కూడా ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని, వారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకి మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకూడదు అని బిగ్గరగా కేకలు వేస్తారు. ఇక్కడ 10వ వచనంలో మనం పరిశీలిస్తే వాళ్ళు ఏమంటున్నారు? వారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకూడదు అని బిగ్గరగా కేకలు వేసి 11లో ఏం రాయబడింది? తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలన చంపబడబోవు వారి సహోదరుల యొక్కయు దాసుల యొక్కయు సహోదరుల యొక్క లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమించమని వారితో చెప్పబడిన. అంటే నిద్రించినటువంటి నీతి మంతులు ఎక్కడ నెమ్మది పొందుతున్నారన్నది తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో ఉన్నట్టు కూడా మనకు కనబడుతుంది. చూడండి ప్రియులారా, ఏది చెరవో కన్నా తెలియట్లేదు. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వివిధ చెరలేంటి, అసలు పరదేశాన్ని చెరని ఎలా ప్రకటిస్తా ఉన్నారు అనేది మనకు అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. చూడండి పిల్లలు, ఇంకా మనం పరిస్థితి యోగ గ్రంథం 14:10-15 కూడా అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందురు, నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు? తటక జలములు ఎట్లు ఎనికిపోవునో, నది నీరు ఎట్లా ఎండి హరించిపోవునో అలాగునే నరులు పడుకొని తిరిగి లేవరు, ఆకాశం గతించిపోవరకు వారు మేల్కొనరు, ఎవరును వారిని నిద్ర లేపజాలరు. నీవు పాతాళంలో నున్న దాచినట్ల ఎంత మేలు, నీ కోపం చల్లారు వరకు నన్ను చాటును నుంచినట్లా ఎంత మేలు. నాకు ఇంతకాలం అని నీవు నియమించిన తర్వాత నిన్ను జ్ఞాపకం చేసుకున్న నేను ఎంతో కోరుచున్నాను. మరణమైన తర్వాత నలుగురు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టుదును. అలాగుండిన ఎడల నీవు పిలిచిదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చని నీ హస్తము ఎడల నాకు ఇష్టం కలుగునని చెప్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ మనము ఎప్పటి వరకు వీళ్ళు మేలుకొనరు, ఆకాశం గతించుకో వరకు వారు మేలుకొనరు, ఎవరిను వారిని నిద్ర లేపజాలరు. పాతాళంలో నన్ను దాచినడిలా ఎంత మేలు. పాతాళం అనేది చెరనా? ఎక్కడ దాస్తారు? ఇక్కడ నీతి మంతులు ఎక్కడ ఉన్నారు? ఆకాశం గతించిపో వరకు ఎవరు మేల్కొనరు. యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చేంత వరకు పంచభూతము ముక్తమైన వేయడంతో లయమైపోయే వరకు ఎవరు లేవరు అనే విషయాన్ని కూడా ఈరోజు గ్రహించలేక అసలు పరదేశ చెర అని బోధించేటటువంటి వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. పరదేశం అనేది చెర కాదు అని మనం మొట్టమొదట చాలా జాగ్రత్తగా మనము పరిశీలించాలి. ఎందుకంటే భూమి మీద నీతిమంతులుగా జీవించి నిద్రించిన వారే ఈ పరదేశంలోనికి వెళ్తారు అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ఎందుకనంటే చెరల గురించి మనం వివిధ రకాలైన చెరల గురించి చూసాము. పరదేశం అనేది చాలా మంది చెరని చెప్తా ఉన్నారు, అది చెర కాదు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది పిల్లలు. ఎందుకంటే భూమి మీద నీతిమంతులుగా జీవించిన తర్వాతనే పరదేశంలో నెమ్మది పొందుతూ ఉంటారు. అందుకే అబ్రహాం గారు కూడా వారి పితరుల యొద్ద వారి పితరుల యొద్దకు చేరాడు. అంటే అబ్రహాం పితరులు ఎక్కడ ఉన్నారు, అబ్రహాం ఎక్కడ ఉన్నాడు, లాజర్ ఎక్కడికి వెళ్ళాడు, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు అనేది కూడా వారు నెమ్మది పొందుతున్నట్టు వాడు చాలా చాలా స్పష్టంగా చెప్పాడు అక్కడ అబ్రహాం గారు. వీడైతే ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వైతే యాతన పడుతున్నావు. అంటే నిద్రించినటువంటి నీతిమంతుడు నెమ్మది పొందే స్థలమే పరదేశం. ఆ పరదేశమే చెర అంటే ఎలాగండి? ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ప్రియులారు ఇక్కడ మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ మనం పరిశీలిస్తే దొంగతో అంటున్నాడు, ఆయనతో పాటు సిలువ వేసినటువంటి ఇద్దరు దొంగలు ఉన్నారు. ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ యేసుక్రీస్తు వారిని వేడుకుంటున్నాడు. ఏంటి అనంటే ఇక్కడ లూకాసు వార్త 23:33-43 వేలాడబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించి, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకొని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి నన్ను, అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిత్యంగా నీతో చెప్పుచున్నాను. అంటే పరదేశం చెర కాదు అనేది ఎందుకు చెప్తున్నాం అంటే, నిద్రించినటువంటి నీతిమంతులు నెమ్మది పొందే స్థలమే పరదేశం. మన పరదేశం చెరగా ఎలా అవుతుంది అనేది మనం ఒకసారి మనల్ని మనమే
పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పిల్లలు. చాలా జాగ్రత్తగా, అందుకే మనం ఎందుకు గ్రహిస్తున్నాం ఇవనంటే అసలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి వివిధ రకాలైన చెరలు ఏంటి అనేది ఇప్పటి వరకు మనం చూసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, పరదేశంలో నెమ్మది పొందుతున్న నీతిమంతులు వాళ్ళకు మరలా సువార్త ప్రకటించవలసినటువంటి అవసరం లేదని గుర్తుంచుకోవాలి. ఎందుకు పరదేశ చర్య పరదేశ చెర, ఈ చెరను తీసుకెళ్లి మరి పరలోకంలో పెట్టడం ప్రకటించేటటువంటి వారు గ్రహించాల్సింది ఏంటంటే, పరదేశంలో నెమ్మది పొందుతున్న నీతిమంతులకు మరలా సువార్త ప్రకటించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు లేస్తారు అని అంటే ఈ గతించిపోయేంత వరకు, అంటే లోకం గతించేంత వరకు కూడా వారు నిద్ర మేలుకున్నారు. అందుకే అక్కడ ప్రకటన గ్రంథంలో కూడా చూసాం, సహోదరుల యొక్క సహదాసుల యొక్క లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెం కాలం మీరు నిద్రించాల్సినటువంటి పరిస్థితి ఉందని వారిని తీసుకెళ్లి ఎలా పెట్టాడు అక్కడ? వాళ్ళు అక్కడే ఉండాలి కదా. యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు కూడా వాళ్ళు అక్కడనే నిద్రిస్తూ ఉండాలి కదా. మళ్ళీ వారిని తీసుకెళ్లి ఇక్కడ పెట్టాడు. పరలోకంలోకి ఎలా వెళ్తారు? పరలోకంలోకి ఎక్కిన వాడు ఎవరైనా ఉన్నారా యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో? అసలు ఆలోచన చేయండి పిల్లలు. పరదేశంలో నీతిమంతులు పరలోకానికి ఎప్పుడు వెళ్తారు? ఇది కూడా మనకు అర్థం కానటువంటి అయమయ పరిస్థితులు కనుక ప్రియులారా, వీరు ఊహించినట్లు పరదేశం అనేది చెర కాదు అనేది మనం మొట్టమొదట చెర కానే కాదని గ్రహించాలి. అలాగైతే యేసుక్రీస్తు ఎక్కడున్న చెరను చెరగా పట్టుకొని పోయాను మరి అనేది మనం చాలా జాగ్రత్తగా వచ్చే క్లాసులో చాలా అద్భుతమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం పిల్లలు. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. కాబట్టి భూమి మీద ఉన్న చెరను చెరగా పట్టుకొని పోయాడా, లేక మరి పరదేశంలో ఉన్నటువంటి చెరను చెరగా పట్టుకోవడం? అసలు చెర అంటే ఏంటి? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే వరకు ఈ లోకంలో ఉన్నటువంటి చెర ఏంటి, ఏ చెరలో బంధించబడి ఉన్నారనేటువంటి అంశాన్ని నెక్స్ట్ క్లాస్ లో మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి ఒకసారి. అసలు చెర అనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు చాలా మంది అనేది గుర్తుంచుకోవాలి. ఏ చెర గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి చెరలేంటి, ఏ చెరలో బంధించబడిన వారిని పాపం అనే చెర అంటారో, అసలు పరదేశ చెర కాదు, పరదేశం ఎందుకు చెర అంటున్నారో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంటే వీళ్ళు ఎంతవరకు బైబిల్ గ్రంథాన్ని గ్రహించారు, ఎంతవరకు వీళ్ళు తెలుసుకున్నారు అనేది మనకు తెలియని టైం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే బైబిల్ గ్రంథంలో వివిధ రకాల చెరలు నేర్చుకున్నాము. అదే విధంగా కొంతమంది అపోహ పడుతున్నట్లు పరదేశ చెర కాదు అనేది కూడా మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఇంకా మరి యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి వచ్చింది ఏ చెరలో ఉన్న వారిని విడిపించడానికి అనేది కూడా నెక్స్ట్ క్లాస్ లో చాలా అద్భుతంగా నేర్చుకుని, ఇంకా 2 క్లాసులు ఉంటే దాని ద్వారా పూర్తి దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రియులారా, మరి చెప్పుకున్నటువంటి వాక్యం దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూనిటెడ్ బైబిల్ అకాడమీ వ్యవస్థాపకులు ఆత్మీయ తండ్రి గారు, మరి దైవజనులు డాక్టర్ రంగారావు గారికి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రము. అందరికీ వందనాలు.